నమస్కారం మీరు చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో లింగవరం రోడ్ నందు గల యూపీఎఫ్ చర్చ్ నందు పేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ యాదవ సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్న వన్ టౌన్ ఎస్ఐ టీవీ వెంకటేశ్వరరావు 3 సంవత్సరాలుగా పూడిక తీయక దుర్గంధం వెదజల్లుతున్న కోతిబొమ్మ సెంటర్ ప్రధాన డ్రైన్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు ఘనంగా బ్రహ్మశ్రీ పండిత గానాల రామూర్తి ఆచార్యుల 127వ జయంతి విశ్వ బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేసిన గానాల రామూర్తి సేవలు మరవలేనివన్న భవిరి శంకరనాథ్ గుడివాడ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు కుంభం రామ్మోహన్ రావు బెజవాడ వెంకట్రాంప్రసాద్ కుంభం శ్రీనివాసరావుల వితరణతో లింగవరం రోడ్లోని యూపీఎఫ్ చర్చ్ నందు పేదలకు దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వన్ టౌన్ ఎస్ఐ టీవీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు పేద ప్రజల కొరకు యాదవ సేవా సమితి నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమని వన్ టౌన్ ఎస్ఐ టీవీ రమణ అన్నారు ఆదివారం స్థానిక లింగవరం రోడ్లో కల యూపీఎఫ్ చర్చ్ నందు యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో కుంభం మోహనరావు బెజవాడ వెంకట రాంప్రసాద్ కుంభం శ్రీనివాసరావుల వితరణతో వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ వెంకటేశ్వరరావు యాదవ సేవా సమితి సేవా కార్యక్రమాలను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టి హరికుమార్ యాదవ ప్రముఖులు కూరాకుల బాబీ మెరుగుమాలం బ్రహ్మయ్య గోరిపర్తి రాంబాబు కుందేటి రమేష్ పూలవర్తి సుధీర్ బాబు ఎం మురళీకృష్ణ వి ప్రభుకుమార్ జె లోకేష్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు యాదవ సేవా సమితి వారు యూపీఎఫ్ చర్చ్ లింగవరం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సంఘస్థులకు నా నమస్కారాలు ఈరోజు మంచి కార్యక్రమం పేద ప్రజలకు వృద్ధులకు వస్త్ర పంపిణీ చేసేటువంటి కార్యక్రమం పెట్టినటువంటి యాదవ సేవా సమితి వారు ఇంకా మంచి కార్యక్రమాలు చేశారు ముందు మాకు తెలిసింది చలివేంద్రం ఏర్పాటు చేయడం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం ప్రతి కార్యక్రమంలో ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీరికి భగవంతుడు ఇంకా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఇంకా ఇలాంటి పనులు ఇంకా మంచివి చేయాలని వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మంచి పనులు చేయడానికి ప్రజలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సుదినము ఎందుకంటే ఈ యాదవ సేవా సమితి అనేది చాలా తక్కువ పీరియడ్లో అభివృద్ధి చెంది మంచి కార్యక్రమాలు చేస్తూ యూటీఎఫ్ చర్చి వారికి వయోవృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విశేషము. ఎందుకంటే ఎవరి జీవితం ఎలా ఉంటుందో తెలియదు, భవిష్యత్తులో మనం ఏ విధంగా మన జీవితాలు ఎలా ఉంటాయో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి వయోవృద్ధులు కూడా యవ్వనంలో ఉన్నప్పుడు అనేక నష్టాలు ఎదుర్కొని పైకి వచ్చిన వాళ్ళే ఈ వృద్ధాప్యంలో చేతకానితనంలో ఆదరించి యూటీఎఫ్ సంస్థ వారికి నీడనిచ్చినందుకు వారికి నా ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వన్ టౌన్ ఎస్ఐ గారికి నా హృదయపూర్వక స్వాగతం సుమాంజలు తెలియపరుస్తున్నాను. ముందు ఈ యాదవ సేవా సమితి ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మా యాదవ సేవా సమితికి తగిన వనరులు కూడా సమకూర్చవలసిందిగా గుడివాడ పట్టణ యాదవ సేవా సమితి వారికి అందజేయవలసిందిగా. ఎందుకంటే యాదవుల్లో చాలామంది బీటెక్లు ఇంజనీర్లు డాక్టర్లు యువత ముందుకు రావాలని చెప్పి ఈ యాదవ సేవా సమితికి చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాదవ సేవా సమితి వారి దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసిన వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి వీర వెంకటేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం. చర్చి పేరేంటి సార్? యూపీఎఫ్ చర్చి సందర్భంగా దుప్పట్ల పంపిణీ చేయడం కార్యక్రమానికి ముఖ్య దాతలుగా కొమ్మం మోహన్ రావు గారు, బెజవాడ వెంకట రాంప్రసాద్ గారు, కొమ్మం శ్రీనివాస్ గారు దాతలుగా సహకరించారు. ఈ కార్యక్రమం చేయటకు మేము జరుగుతున్న ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీర వెంకటేశ్వరరావు గారికి ముందుగా మా ధన్యవాదాలు. అలాగే దాతలుగా నేడు రాంప్రసాద్ గారు మరియు కొమ్మం శ్రీనివాసరావు గారు, మోహన్ రావు గారు ఈ కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి ముఖ్య కారణం మా హరికుమార్ గారు. ఈ రోజున 21
2018 సంవత్సరంలో మన ఒక ఆలయం, క్రిస్టియన్ ఆలయం ఈఫిన్ చర్చి దేవుని అలంకరించినందుకు మా హరిబాబు గారు, యాదవ సేవా సమితి యందు హరిబాబు గారు, మోహన్ రావు గారు, అలాగే వారందరికీ నా కృతజ్ఞతలు. మరియు 1 టౌన్ ఎస్ఐ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చినందుకు వారికి నా స్వాగతం. అలాగే రాంబాబు గారికి నా కృతజ్ఞతలు. అందరికీ ఇక్కడ ఉన్న ప్రజానికానికి, ఇక్కడ వచ్చిన మన ఈ క్రైస్తవ మతస్థులందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ యేసు ప్రభు కాడ మన యాదవ కుటుంబం యాదవ పాకలోనే పుట్టి ఆయన పెరిగి ఒక దేవుడిలాగా వెలిసి ఉన్నారు కాబట్టి ఆ దేవుడికి మన కృతజ్ఞతలు జరుపుతూ అందరికీ దేవుడే ఆయన. ప్రభునందు మరి గౌరవనీయులు మరి గుడివాడ టౌన్ ఎస్ఐ గారు వీర వెంకటేశ్వర గారికి, అలాగే వేదికను అలంకరించిన యాదవ సంఘం యొక్క నాయకులకి, అలాగే మా యొక్క మరి ఈ యొక్క సన్నిధికి రావటానికి, ఈ కార్యక్రమం తలపెడటానికి మన రాంప్రసాద్ గారు, బెజవాడ రాంప్రసాద్ గారికి, కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. మరి ఈ చిన్న లింగవరం గ్రామంలో బ్రహ్మారెడ్డి కాలనీలో మరి యూపీఎఫ్ ఇన్నోవేటెడ్ ప్రేయర్ ఫెలోషిప్ ఇది కనుక అందరికి ఒకరికి కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇన్నోవేటెడ్ అంటే అందరూ సకల జనులకి ప్రార్థనా మందిరం. కష్టాల్లో, యాతనలో, దుఃఖములో, చీకటిలో మరి ఉన్నట్టు వారిని, మరణసాయల్లో మరణంచులో ఉన్న వారిని యేసుక్రీస్తు ప్రభుల వారి భూలోకానికి వచ్చినట్లుగా ఆ రోజుల్లో ఈ రోజున మమ్మల్ని ఒక ప్రతినిధులుగా ఉండి ఈ ప్రాంత ప్రజలకి కొంత ఊరటను అనుగ్రహించి చీకటిలో ఉన్నవారిని మరి వెలుగులోకి నడిపించడానికి దేవుడు అనుగ్రహించాడు. మరి ఇంత కార్యము మా మధ్యన చేసినందుకు దేవుడు మిమ్మల్ని నిత్యరాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడని మీ అందరి పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడివాడ కోతిబొమ్మ సెంటర్ నందుగల ప్రధాన డ్రైనేజీ గత 3 సంవత్సరాలుగా పూడిక తీయకపోవడం వల్ల తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు దుర్గంధం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురి అవుతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీలో పూడిక తీయించాలని స్థానికులు కోరుతున్నారు. గుడివాడ కోతిబొమ్మ సెంటర్ నందుగల ప్రధాన డ్రైనేజీ శుభ్రం చేయకపోవడంతో ఆ ప్రాంతంలో నివసించే వారు డ్రైనేజీ నుంచి వచ్చే దుర్వాసన తట్టుకోలేకపోతున్నారు. మరుగుదొడ్లకు సంబంధించిన పైపులను ఆ డ్రైన్లోకి స్థానికులు వదిలేయడం వల్ల ఆ ప్రాంతమంతా దుర్గంధం వ్యాపించి ఆ ప్రాంతం గుండా వెళ్లేవారు ముక్కును మూసుకుని వెళ్లాల్సి వస్తుంది. స్థానికంగా ప్రథమ చికిత్స కేంద్రం నడిపే ఆర్ఎంపీ రాజు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా డ్రైన్ శుభ్రం చేయలేదని, దీంతో డ్రైన్లో వ్యర్థాలు చేరి తీవ్ర దుర్గంధం వస్తుందని తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ ప్రాంతంలో నివసించేవారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారంతా పేదలే అని, పేదలు నివసించే ప్రాంతాలను అధికారులు పట్టించుకోకుండా వదిలివేయడం అన్యాయమని అన్నారు. నాయకులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఏరియా ఎక్కువ మంది పేదోళ్ళు స్థలం ఇది. ఇక ఈ డ్రైనేజీ కనీసం బాగు చేసి 3 సంవత్సరాలు పని అయింది. అది డ్రైనేజీ దగ్గరికి ఎవరు రావట్లేదు అసలు, కనీసం బాగు చేయటం కూడా ఎవరు. పేషెంట్ ఇక్కడ వస్తాను, చిన్నపాటి హాస్పిటల్ ఇది. నేను డాక్టర్ గారిని, ఆర్ఎంపీ డాక్టర్ గారిని, పేషెంట్ అందరూ వచ్చి అసలు ఈ వాసన ఎలా ఉంటున్నారా అన్నారు. నన్ను అడుగుతున్నారు వాళ్ళు. అది దయచేసి ఈ పాలకులు ఈ డ్రైనేజ్ శుభ్రం చేయవలసిన మేము కోరుకుంటాం. అంతగానే ఇంకేం కాదు. ఏరియా అంతా పేదవాళ్ళే, ఎక్కువ మంది, ఏదో ఒకరిద్దరు శోకరం వచ్చిన అందరూ పేదవాళ్ళే. అసలు ఈ డ్రైనేజ్ వాసన చూస్తే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మామూలుగా కాదు. అంటే దయచేసి ఈ డ్రైనేజీని శుభ్రం చేయవలసిన అని మేము అడుగుతున్నాం. అది నా పేరు కె రాజు, ఆర్ఎంపీ డాక్టర్ని. అది ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా. కనీసం 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇది బాగా చేసి అసలు ఒక్కడు కూడా ఇక్కడ అసలు బాగా చేసేవాడు. పేషెంట్ అంది అంటున్నారు, మీకు ఎట్లా ఉంటున్నారు డాక్టర్ మీరు అని పేషెంటే ప్రశ్నిస్తున్నారు నన్ను. అది దయచేసి ఆ డ్రైనేజీని బాగా చేయమని కోరుతున్నాను. గుడివాడ 7వ వార్డు నందుగల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం నందు బ్రహ్మశ్రీ పండిత ఘానాల రామూర్తి ఆచార్యుల 127వ జయంతిని నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘీయుల హృదయాల్లో చిరస్మరణీయులుగా ఈనాటికి వెలుగొందుతున్నారని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బవిరి శంకరనాథ్ అన్నారు. గుడివాడ 7వ వార్డు నందుగల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం నందు బ్రహ్మశ్రీ పండిత ఘానాల రామూర్తి ఆచార్యుల
127వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బావిరి శంకరనాథ్, పట్టణ విశ్వ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వసుధ బసవేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు యలపర్తి కోటేశ్వరరావు, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చింతలూరి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు వివి రాఘవాచారి, ప్రధాన కార్యదర్శి రాచకుల్లా సురేష్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ సంఘీయుల హృదయాల్లో చిరస్మరణీయులుగా ఈనాటికి వెలుగొందుతున్నారని అన్నారు. తెల్లవారి పాలన కాలంలో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించి తాను నిర్వహించిన పదవికి వన్నె తెచ్చారని అన్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘీయులను ఆచారి అని వ్యవహరించేలా ఉత్తర్వుల ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిన మహాన్నతుడు. విశ్వ బ్రాహ్మణ సంఘీయులను బ్రహ్మశ్రీ అని గౌరవంగా సంబోధించేలా కృషి చేసిన మహనీయుడు గానాల రామూర్తి విశ్వకర్మ జాతికి వెలకట్టలేని సేవలు అందించారని కొనియాడారు. బ్రహ్మశ్రీ గానాల రామూర్తి గారి 126వ జన్మదిన వేడుకల సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ అధ్యక్షులు యలవర్తి కోటేశ్వరరావు గారికి, అట్లాగే ప్రధాన కార్యదర్శి రాచకుళ్ళ సురేష్ గారికి, స్టేట్ లీగల్ అడ్వైజర్ రమేష్ గారికి, కొండపు రమేష్ గారికి, అట్లాగే కృష్ణా జిల్లా అధ్యక్షులు చింతలూరు సత్యనారాయణ గారికి, మహిళా అధ్యక్షులకి, అట్లాగే కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరచుకుంటూ, ముఖ్యంగా కృష్ణా జిల్లా అధ్యక్షులు కూడా స్వర్ణకార సంఘ అధ్యక్షులు వచ్చారు, వారు చెవూరు రమేష్ గారు, వారికి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియపరచుకుంటూ, గానాల రామూర్తి గారు మన విశ్వబ్రాహ్మణ జాతిపితగా కొనియాడబడినటువంటి వ్యక్తి. వారు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఆనాడు విశ్వబ్రాహ్మణుల యొక్క హక్కుల గురించి పోరాటాలు జరిపి, కనీసం అంటే ఒక విశ్వబ్రాహ్మణ జాతిలో ఉండి ఆచారి బ్రహ్మశ్రీ అని పెట్టుకునే దానికి కూడా కొంతమంది వ్యతిరేకించినప్పుడు కోర్టుకు సైతం వెళ్ళి పోరాడి ఆ హక్కును సాధించినట్టు వ్యక్తి. అంతేకాకుండా విశ్వబ్రాహ్మణుల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ప్రతి గ్రామంలో వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో ఈ విశ్వబ్రాహ్మణుల్ని వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని చెప్పి పోరాడి దాన్ని సాధించినటువంటి వ్యక్తి. వారి పోరాట పట్టం వల్లనే మనం ఈరోజు ఈ విధంగా కాస్త ఉన్నత స్థితిలో ఉన్నామంటే బ్రహ్మశ్రీ గానాల రామూర్తి రావు సాహెబ్ పండిట్గా పిలువబడినటువంటి వారి చలవని చెప్పి తెలియజేసుకుంటూ, వారి ఈ 126వ జయంతి కార్యక్రమం సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. 1892 జనవరి 21వ తారీఖున బ్రహ్మశ్రీ గానాల రామూర్తి గారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించడం జరిగిందండి. సంస్కృత భాష యందు విశేషమైన పాండిత్యం వలన వారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మద్రాసు ప్లస్ ఆంధ్రప్రదేశ్లో వారిని ఎమ్మెల్సీగా తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి వారు ఆ రోజు నుంచి కూడా జనార్దనలాగా అన్ని కులాలు అంటడుగుబడిన అన్ని కులాలతో కూడా వారు సన్నిహితం ఏర్పరచుకొని ఈ అగ్ర కులాలు ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంలో ఆ రోజు నుంచే వారు మన ఈ పేద ప్రజలు, బడుగు వర్గాలు, అణగారిపోయిన ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ముందుగా విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టారు కాబట్టి విశ్వబ్రాహ్మణ జాతిని కూడా పూర్తిగా ఆ రోజు ఏంటంటే విశ్వబ్రాహ్మణం అని చెప్పుకోవటానికి కూడా బ్రాహ్మణ కులస్తులు వాళ్ళ ఆధిపత్యం వలన మీరు బ్రాహ్మణులు కాదు, మీరు మీరే ఇది అని చెప్పేసి చెప్పుకోవడం వలన అప్పుడు మేము విశ్వబ్రాహ్మణం చెప్పుకోవడానికి కూడా భయపడే రోజుల్లో వారు ఆ రోజున ఉమ్మడి రాష్ట్రమైన మద్రాసు రాష్ట్రం అసెంబ్లీలో జీవో నెంబరు ఒక ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే బీసీబీ సీరియల్ నెంబర్ 21 రాజ్యాంగపరంగా ఆమోదయోగ్యం అయ్యేటట్టు చేసి ఈ రోజు వరకు కూడా దాదాపు వారు చనిపోయి 126వ సంవత్సరం అవుతున్నా కూడా జన్మించి 126 సంవత్సరం ఈ రోజును కూడా వారిని తెలుసుకుంటున్నామంటే వారి గురించి ఉన్నత భావాలు మనం చెప్పుకుంటున్నామంటే వారు చేసిన మంచి పనులు. మా విశ్వబ్రాహ్మణంలో కూడా ఈ గానాల రామూర్తి గారి జయంతిని గవర్నమెంట్ గుర్తించి ఆ రోజు కూడా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే రాబోయే వచ్చే నెల 11వ తారీఖు మచిలీపట్నంలో జిల్లా సమావేశంలో కూడా ఈ కార్యక్రమం గురించి జరిగించి ఒక తీర్మానం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మరి ఆచార్య కాడి నుంచి బ్రహ్మశ్రీ అనే దానికి తీసుకురావడానికి ఆయన చాలా కోర్టులకు కూడా వెళ్ళి యాజ్యాలేసి గెలిచి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి ఆయన జీవిత చరిత్రలో చాలా చదివాము. మరి అలాంటి మహనీయుని జయంతి చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా బాగా ఘనంగా చేస్తామని విన్నవించుకుంటున్నాం. 26వ గానాల రామూర్తి గారి జయంతిని
మన గుడివాడ పట్టణంలో చేసుకోవడం చాలా శుభదాయకము. ఆ గానాల రామమూర్తి గారు మన విశ్వబ్రాహ్మణ కులానికి చేసిన సేవ అలాంటిది కాదు. విద్యార్థులకు చదువుకోవడానికి కానీ బీసీబీలో జయించడానికి కానీ అన్నిటి కూడా చాలా కృషి చేసి మద్రాస్ గవర్నమెంట్లో కూడా చాలా మన స్వర్ణకారు నాయకులు అందరూ కూడా వేసుకొని ఢిల్లీ దాకా వెళ్ళి వాళ్ళ సమస్యల మీద బాగా పోరాడి కొన్ని హక్కులు సాధించిన ఘనత శ్రీ గానాల రామమూర్తి గారికి వచ్చిందని తెలియడానికి కూడా సంతోషిస్తున్నాము. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున మంచి గ్రాండ్గాను చక్కగాను ఇక్కడ కాకుండా మంచి విజయవాడ గుడివాడ టౌన్లోనే గ్రాండ్గా కూడా ఈ గానాల రామమూర్తి గారి జయంతిని చేస్తామని కూడా కృషి చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. గుడివాడ బార్ అసోసియేషన్ గ్రంథాలయం హాల్ నందు కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు అమలు చేసిన అధికారులతో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి వై లక్ష్మణరావు పాల్గొని ప్రతి పౌరుడు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పొందాలని అన్నారు. గుడివాడ బార్ అసోసియేషన్ గ్రంథాలయం హాల్ నందు కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న అధికారులతో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి వై లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పొందాలని అన్నారు. నిరక్షరాస్యులు తమకు అందవలసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలుసుకోలేకపోతున్నారన్నారు. అందువల్ల కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ 11 రకాల పథకాల పట్ల ప్రజల్ని చైతన్యం చేసి అవగాహన కల్పించే బాధ్యతను రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలకు అప్పగించిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు తెలిపి అవి వారు అందుకునేలా అవగాహన కల్పించాలని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో తొలిసారిగా గుడివాడ నందు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా జడ్జి గంటా వలభానాయుడు, ఆర్టీఓ చక్రపాణి, జడ్జిలు మాధవరావు, సిహెచ్ శ్రీనివాసబాబు, డిఎస్పీ మహేష్, ఎంఆర్ఓ అబ్దుల్ రెహమాన్ మస్తాన్, ఎంపీడీఓ జ్యోతి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రెహమతుల్లా షరీఫ్, కార్యదర్శి కె మురళి తదితరులు పాల్గొన్నారు. మరి ముందుగా వారు వివరించారు. మరి ఈ మీటింగ్ జరగబోయే ముందు ప్రీ సెట్టింగ్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ రిలేటింగ్ టు ది ప్రపోజ్ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గారు మరియు ది స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ అవర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ గారు అండ్ ది చైర్మన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆనరబుల్ శ్రీ వై లక్ష్మణరావు గారు, వీరి ఆదేశాల మేరకు ఈ ప్రీ సెట్టింగ్ క్యాంప్స్ అనేది నిర్వర్తించడం జరిగింది. మరి ముందుగా ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వీరు సెంట్రల్ అథారిటీ ఆఫ్ ఆర్గనైజింగ్ ఆల్ దిస్ ప్రోగ్రామ్స్ అండర్ ది అంబ్రెల్లా ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు డిజైన్ చేశారు లీగల్ సర్వీసెస్ క్యాంప్ అనేసి. అంటే మనకు ప్రత్యేకించి లీగల్ సర్వీసెస్ యాక్టివిటీస్ ముందు తీసుకెళ్ళడానికి కోసం మన దగ్గర ఉన్న పారాలీగల్ వాలంటీర్స్, ప్యానల్ లాయర్స్, ది యాక్టివ్ పార్టిసిపెంట్స్, అడ్వకేట్స్ అండ్ లిటిగెంట్ పబ్లిక్ వారి సహాయంతో మరి న్యాయ సేవాధికారి సంస్థ మరియు లీగల్ లిటరసీ క్యాంపులు అంటే న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వర్తించి ప్రజలకు ప్రతి ఒక్కరికి చట్టాల పట్ల అవగాహన పెంపొందించడానికి ముందుకు తీసుకెళ్తుంటాం. మనం న్యాయ సేవాధికారి సంస్థ ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి మనం అనుకుంటున్నాం. డెఫినిషన్ని పూర్తిగా రీవ్యాంప్ చేసి లీగల్ సర్వీసెస్ మీన్స్ యాక్సెస్ టు జస్టిస్ అనేది నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ లీగల్ సర్వీసెస్ బట్ ఆల్సో టు have the litigant public to have access to the beneficial legislations as well as the schemes introduced by the government for their benefit. దాన్ని కనెక్ట్ చేయడానికి కోసం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని వారి ఆదేశానుసారం అంటే లీగల్ సర్వీసెస్ క్యాంప్ ఇన్ అకార్డెన్స్ విత్ ది న్యూలీ అప్రూవ్డ్ ప్లాన్. మీకు అందరికీ తెలుసు, ఇంతవరకు జ్యుడిషియరీ అనేది లీగల్ లిటరసీ క్యాంపుల వరకే పరిమితమైంది. ఎక్కడికక్కడే ప్రజలకి అవేర్నెస్ కావాలనే ఉద్దేశంతో ఈ క్యాంపులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సుప్రీంకోర్టు వారి ఆదేశానుసారం కొన్ని విలేజెస్ని అంటే డైలీ 10 to 12 విలేజెస్ని క్లస్టర్గా ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రజల్లో వెల్ఫేర్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఎందుకంటే ఇంతవరకు కూడా జస్టిస్ టు యాక్సెస్ టు ఆల్ అనే సూత్రం మీద ఈ న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. అందరికీ తమ తాలూకా హక్కులు కానీ బాధ్యతలు కానీ తెలిపాలనే ఉద్దేశంతో లీగల్ అండ్ సర్వీస్ క్యాంప్స్ కానివ్వండి, మిగతా అదర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అరేంజ్ చేయడం జరుగుతుంది. కానీ జనవరి 2018 నుంచి కొన్ని క్లస్టర్ విలేజెస్ని అంటే నియర్లీ 10 to 15 విలేజెస్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా పారాలీగల్ వాలంటీర్స్ అలాగే పేరల్ అడ్వకేట్స్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళకి వెల్ఫేర్ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ వెల్ఫేర్ మెజర్స్ వాళ్ళు ఏ విధంగా దాని తాలూకా ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది అంటే నాట్ లెస్ దెన్ 2000 to 3000 పీపుల్ని ఒక మీటింగ్గా ఏర్పరిచి అక్కడ కొన్ని స్టాల్స్ని ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ కానివ్వండి అలాగే మిగతా రిజిస్ట్రేషన్ డెస్క్లు కానివ్వండి ఏర్పాటు చేసి ఒక ప్లాన్ అనేది హైకోర్టు వారు అది ప్రిపేర్ చేసి అందరికీ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారం మనం హైకోర్టు వారే ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేస్తారు. డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ డేట్లో కొన్ని హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఆ మీటింగ్లో భారీ మీటింగ్ అది. దాంతో పాటు ఇంకా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మనకు హాఫ్ అన్ అవర్లో వస్తారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా సెక్రటరీ డిఎన్ఎస్ఏ సెక్రటరీ గారు రాజు గారు కూడా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ గురించి కూలంకుషంగా ఈ ప్రోగ్రామ్ గురించి విన్నవించవలసిందిగా ముఖ్యంగా ఐ రిక్వెస్ట్ ది సెక్రటరీ డిఎన్ఎస్ఏ టు స్పీక్ సంథింగ్ ఆన్ దిస్ అకేషన్. గుడివాడలో జరుగుతున్న సిపిఎం తూర్పు కృష్ణ మహాసభ ప్రాంగణంలో సిపిఎం పార్టీ గుడివాడ ఏరియా కమిటీ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సిపిఎం పార్టీ తూర్పు పశ్చిమగా విడబడిన తర్వాత మొదటి తూర్పు కృష్ణ ప్రథమ మహాసభలు గుడివాడలో జరుగుతున్నాయని ఆయన అన్నారు. గుడివాడలో జరుగుతున్న సిపిఎం తూర్పు కృష్ణ మహాసభ ప్రాంగణంలో సిపిఎం పార్టీ గుడివాడ ఏరియా కమిటీ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సిపి మాట్లాడుతూ సిపిఎం పార్టీ తూర్పు పశ్చిమగా విడబడిన తర్వాత మొదటి తూర్పు కృష్ణ ప్రథమ మహాసభలు గుడివాడలో జరుగుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసిందని, కానీ ఆ వాగ్దానాలను నెరవేర్చకుండా జాప్యం చేస్తుందని అన్నారు. గుడివాడ పట్టణంలో చూసుకుంటే రైల్వే గేటుపై ఫ్లైఓవర్ను నిర్మిస్తామని చెప్పి 3.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చలేదని తెలిపారు. ఇలాగే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలపై ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడాలి అనే విషయం సభల్లో చర్చించడం జరిగిందని తెలిపారు. తూర్పు పశ్చిమగా విడబడిన తర్వాత తూర్పు కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ మహాసభ గుడివాడ పట్టణంలో జరుగుతూ ఉంది. ఈ మహాసభలో ప్రధానంగా జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం తీర్మానం చేయటం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వం కృష్ణా జిల్లా అన్ని స్థానాల్లో ముందుందని పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అట్లాగే కలెక్టర్ గారు ఎవరు చూసినా అన్నిట్లో నెంబర్ 1 కృష్ణా జిల్లా అంటున్నారు. కానీ ఈరోజు కృష్ణా జిల్లా సమగ్ర అభివృద్ధి జరగట్లేదు. ఏదో రాజధాని ప్రాంతంలో తప్పితే జిల్లా అంతా వెనకబడి ఉన్న పరిస్థితి ఉంది. మన కృష్ణా జిల్లాలో ఈ ప్రధానంగా ఈ తూర్పు భాగంలో అయితే ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినప్పుడు తక్షణమే పోర్టు నిర్మిస్తామన్నారు. ఇంతవరకు ఈ 4 సంవత్సరాల్లో పోర్టు గురించి పట్టించుకున్న పాపం లేదు. గతంలో అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2,000 ఎకరాలతో పోర్టును నిర్మిస్తామని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు 33,000 ఎకరాలకి నోటిఫికేషన్ వేసిన పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు కొల్లేరుకి ఏదో కాంటూర్ కుదిస్తామని గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం కూడా చెబుతుంది. కానీ ఇలా కొల్లేరులో ఉన్న సమస్య సమగ్రంగా చూస్తే కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మిస్తే నీళ్లు నిల్వ ఉంటే అక్కడ సాధ్యవనం చేయడానికి అక్కడ కొల్లేరు వాసులకి సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వం రెగ్యులేటర్ నిర్మించట్లేదు. కొల్లేరు కాంటూర్ కుదిస్తానని మాయమాటలు చెబుతూ కాలయాపన చేస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం చెప్పే కృష్ణా జిల్లా అభివృద్ధి సమగ్ర అభివృద్ధి కాదు. ఈ కృష్ణా జిల్లాలో కూడా భూస్వాములు పెట్టుబడిదారులకి అభివృద్ధి చెబుతుంది. కానీ ఈ జిల్లాలో ఉన్న పేద ప్రజానీకం, కార్మికులు, ఉద్యోగులు వాళ్ళ సంక్షేమానికి కావాల్సిన సమగ్ర అభివృద్ధికి ఈ ప్రభుత్వ ప్రణాళిక లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ మహాసభల నుంచి కృష్ణా జిల్లా సమగ్రంగా అభివృద్ధి కావడానికి కావలసిన ఆందోళన పోరాట కార్యక్రమాలని ఈ మహాసభలో తీసుకోవడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సాగు భూమికి నీళ్ళు ఇవ్వలేక చెరువులు తవ్వేస్తూ ఉంటే కళ్ళు అప్పగించి చూసే పరిస్థితి. నిన్నే మంత్రివర్గ తీర్మానంలో కూడా ఆక్వాకి కాలుష్యం నష్టం లేకుండా ఆక్వా సాగు చేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితి ఉంది.
కాబట్టి ఈరోజు ఇవన్నీ చూస్తే ప్రభుత్వం చెప్పే విధానాలకి ఈరోజు ఆచరణ ప్రజలకి పడే ఇబ్బందులకి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ మహాసభల సందర్భంగా రాబోయే రోజుల్లో పేద ప్రజలు, కార్మికులు, ఉద్యోగులకి ప్రభుత్వం విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలని తీసుకెళ్ళడానికి, ప్రజల్లో ప్రచారం చేయడానికి, వాటిని ఉద్యమాల రూపంలో మలచడానికి ఈ మహాసభలో ఈ తీర్మానాల్లో చేయటం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ తీర్మానాలకి యావత్ ప్రజానికి మద్దతు ఇచ్చి ఈ పోరాటాలను ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారాంతంలో చిన్నారులు, పెద్దలు ఉల్లాసంగా గడపాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆనంద ఆదివారం వారానికి ఆదరణ కోల్పోతుంది. హ్యాపీ సండేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించవలసిన అధికారులు ఈ ఆదివారం మాత్రం ఎక్కడా కానరాలేదు. వారాంతంలో చిన్నారులు, పెద్దలు ఉల్లాసంగా గడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆనంద ఆదివారం వారానికి ఆదరణ కోల్పోతుంది. హ్యాపీ సండేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించవలసిన అధికారులు ఈ ఆదివారం మాత్రం ఎక్కడా కానరాలేదు. హ్యాపీ సండేను నిర్వహించవలసిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పై ఉంది. అయితే గుడివాడ మున్సిపాలిటీకి కమిషనర్ లేకపోవడంతో కింద స్థాయి అధికారులు హ్యాపీ సండే వైపు కన్నెత్తి చూడలేదు. ప్రతి వారం ఎంతో ఉల్లాసంగా సాగే హ్యాపీ సండే ఈ ఆదివారం మాత్రం చప్పగా సాగింది. అధికారులు లేకపోయినప్పటికీ చిన్నారులు, యువత పాల్గొని నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ప్రతి వారం భారీగా హాజరయ్యే వీక్షకులు కూడా ఈసారి తక్కువగా హాజరవడంతో ఆదివారం వెలవెలపోయింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో లింగవరం రోడ్ నందు గల యూపీఎఫ్ చర్చ్ నందు పేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ. యాదవ సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్న వన్ టౌన్ ఎస్ఐ టీవీ వెంకటేశ్వరరావు. 3 సంవత్సరాలుగా పూడిక తీయక దుర్గంధం వెదజల్లుతున్న కోతిబొమ్మ సెంటర్ ప్రధాన డ్రైన్, తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. ఘనంగా బ్రహ్మశ్రీ పండిత గానాల రామూర్తి ఆచార్యుల 127వ జయంతి. విశ్వ బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేసిన గానాల రామూర్తి సేవలు మరవలేనివన్న భవిరి శంకరనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.